Hello friends, welcome back to our channel Budget Friendly Properties. ప్రజెంట్ మనం వచ్చేసి ఒక మంచి సాగర్ హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్లో సాహెబ్ నగర్ బ్యాంక్ కాలనీలో ఉందండి ప్రాపర్టీ. G+1 ప్రాపర్టీ. కింద వచ్చేసి మనకి 1 BHK గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉందండి. చాలా అద్భుతంగా కట్టారండి. ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ప్రాపర్టీ వచ్చేసి మనకి సౌత్ ఫేస్ అండి. సౌత్ ఫేస్లో ఉంది. 40 ఫీట్ రోడ్, 150 స్క్వేర్ యార్డ్స్, 30x45 డైమెన్షన్స్లో ఈ ప్రాపర్టీ ఉందండి. సో ప్రాపర్టీ ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా లేటెస్ట్గా తీసుకున్నారండి. అండ్ ప్రాపర్టీ ఆపోజిట్ మనకు వచ్చేసి కంప్లీట్ విల్లాస్ అండి. మనకి ఏపీఆర్ క్రిస్టల్ విల్లాస్ అండి. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ మనకు వచ్చేసి. అండ్ మనకి ప్రాపర్టీ వచ్చేసి డైరెక్ట్ 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ 4th బిట్ అండి ప్రాపర్టీ. అది సాహెబ్ నగర్ నుంచి మనకి వనస్థలిపురం వెళ్ళే రూట్ అండి. మనకి సాగర్ హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా. మనకి లోపలికి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఎంటర్ అయ్యే ముందు గేట్ అండి. గేట్ వచ్చేసి మనకి 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. లేటెస్ట్ డిజైన్ తోటి తీసుకున్నారు. ప్లస్ ర్యాంప్ గీట మనకి మొత్తం గ్రానైట్ తీసుకున్నారండి. నీట్గా గ్రానైట్ తోటి తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్లో మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ సీట్ ఇచ్చారు. అండ్ మనకి లోపలికి వెళ్ళగానే మనకి స్పేషియస్ పార్కింగ్ అండి. చాలా పెద్దగా తీసుకున్నారు పార్కింగ్ గిట. మనకి 2 కార్స్ అండ్ బైక్స్ గిట పెట్టుకునే అంత స్పేస్ ఉంది. సో ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉందండి. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు అండ్ నీట్గా తీసుకున్నారు. పైన గిట నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పార్కింగ్లో గిట లైట్స్ కానీ అంతా నీట్గా తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి 1 BHK అండి. సో ఇది రెంటర్స్ కోసం డిజైన్ చేశారు. రెంటర్స్ కోసం గిట్ట కాంప్రమైజ్ కాకుండా నీట్గా ఇండియన్ టేక్ తోటి మంచి డోర్స్ తీసుకున్నారు లేటెస్ట్గా. అండ్ లోపలికి వెళ్తే మనకి ఇది హాల్ అండి. ఇది వచ్చేసి హాల్. మనకి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన మనకి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక వాల్కి మొత్తం నీట్గా పెయింటింగ్స్. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వాల్స్కి లేటెస్ట్ పెయింటింగ్స్ అండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి పెయింటింగ్స్ గీటంగా. అండ్ ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. లెఫ్ట్ సైడ్లో చిన్నగా పూజ స్పేస్ ఇచ్చారండి రెంటర్స్ కోసము. ఇది మనకి కిచెన్ అండి. కిచెన్ గీట మంచిగా ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అండ్ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. కిచెన్ కోసం మనకి లాట్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అండ్ టైల్స్ కానీ అండ్ ఇక్కడ మంచి విండో తీసుకున్నాను. వుడ్ విండోస్ తీసుకున్నారండి. ఇవి గ్రిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి స్ట్రైట్గా వెళ్ళినట్టయితే బెడ్రూమ్ చూద్దామండి. బెడ్రూమ్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో మనకి వాష్రూమ్ ఇచ్చారండి. మనకి ఇది ఇండియన్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇది బెడ్రూమ్ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా మనకి రెంటర్స్ కోసం కూడా కాంప్రమైజ్ కాకుండా కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ ఉంది. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఇది మనకి వెంటిలేషన్ ప్రాబ్లంకి విండో ఇచ్చారు. ఇది వుడ్ విండోస్ తీసుకున్నారండి. గ్రిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ నుంచి గిట ఒక డోర్ తీసుకున్నారండి పార్కింగ్లోకి. మనకి ఇటు నుంచి గిట పార్కింగ్లోకి సపరేట్ డోర్ తీసుకున్నారు. చూస్తున్నారు కదండి లేటెస్ట్ డోర్స్ గిట మనకి మంచి లేటెస్ట్ డిజైన్స్ తోటి తీసుకున్నారు. సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో రెంటర్స్ కోసం డిజైన్ చేసింది ఇంత బాగుంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. చాలా మంచిగా కట్టారండి. సో మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ. మనకి పైకి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో మనకి వాష్ ఏరియా ఇచ్చారండి. వాష్ ఏరియా అలాగే చిన్నది మనకి అవుటర్స్ కోసం వాష్రూమ్ గిట్ట ఇచ్చారు. సో మనకి పైకి వెళ్ళినట్టయితే స్టెప్స్ గిట్ట చూసుకున్నట్టయితే మనకి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. దీంట్లో గిట్ట మొత్తం గ్రానైట్ వేయించారు మనకి. అండ్ రైలింగ్ గిట్ట చూసుకున్నట్టయితే జిందాల్ స్టీల్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ విండో ఇచ్చారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో ఇచ్చారు. పైకి వెళ్తే మనకి మంచిగా స్పేషియస్ ఉన్నాయండి. స్టెప్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇది బాల్కనీ అండి. మనకు ఫస్ట్ ఫ్లోర్కి వస్తే బాల్కనీ చూస్తున్నారా ఎంత స్పేషియస్ ఉందో. మనకి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అండ్ మనకి ఇక్కడ నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. పైన గిట చూస్తే మనకి PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. లైట్స్ కానీ అంత మంచిగా తీసుకున్నారు. అండ్ ప్రాపర్టీ చుట్టూ మనకి ఎల్ షేప్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గల్లీ తీసుకున్నారండి. 4 feet గల్లీ తీసుకున్నారు. ఇక్కడ చూస్తే మనకి లాస్ట్కి వాష్ ఏరియా ఉంది. నార్త్ ఫేసింగ్లో సింహద్వారం తీసుకున్నారు. మంచి గ్రాండ్గా తీసుకున్నారండి. సింహద్వారం ఎట్లా తీసుకోవాలో అలా ఉంది. సో మంచి ఇండియన్ టేక్ తోటి చుట్టూ మనకి బార్డర్ ఇచ్చారు.
వాల్కి మొత్తం టైల్స్ తీసుకున్నారండి చుట్టూ, లేటెస్ట్గా తీసుకున్నారు. డోర్స్ గిట మీరు చూసినట్టయితే డోర్స్ గిట మంచి లేటెస్ట్ డిజైన్స్ అండి. ఇండియన్ వుడ్ తోటి, ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. వుడ్ మొత్తం ఇండియన్ టేక్ తీసుకున్నారు. అండ్ లోపలికి వెళ్ళినట్టయితే మనకి హాల్ అండి, సిట్టింగ్ ఏరియా తీసుకున్నారు. అవుటర్స్ కానీ గెస్ట్ కానీ ఎవరైనా వస్తే మనకి సిట్టింగ్ ఏరియా టైప్ తీసుకున్నారు. కింద మొత్తం టైల్స్ యూజ్ చేసినారండి. అండ్ పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్కి పెయింటింగ్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి విండోస్ తీసుకున్నారు. 4x4 విండో, వుడెన్ విండోస్, ఇవి గ్రిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ లోపలికి వెళ్ళే ముందు, హాల్కి వెళ్ళే ముందు మనకి ఆర్చ్ తీసుకున్నారండి. అండ్ లోపలికి వెళ్తే మనకి ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు ఎంత స్పేషియస్గా ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చాలా బాగుందండి. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకున్నారో చూసారుగా, మంచి బ్లాక్ అండ్ వైట్ తోటి. అండ్ ప్లాట్ఫామ్ గిట్ట మనకి మొత్తం గ్రానైట్ తీసుకున్నారు టీవీ కోసం. కింద మంచి షెల్ఫ్స్ ఇచ్చారు. సో చాలా బాగుంది. అండ్ మనకి ఫస్ట్ కిచెన్ చూద్దాం పదండి. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. చాలా స్పేషియస్గా ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు కిచెన్లో గిట్ట. అండ్ ఇక్కడ టైల్స్ కానీ షెల్ఫ్స్ కానీ, ఇక్కడ చిన్న విండో తీసుకున్నారండి వుడెన్ తోటి. గ్రిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. షెల్ఫ్స్ కూడా చాలా తీసుకున్నారు. అండ్ మన కిచెన్ నుంచి బయటకు వస్తే ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ అండి. ఇది చూడండి, ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఈ 40 ఫీట్ రోడ్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా బాల్కనీ, సౌత్ ఫేస్ అండి. పూజ గది చూద్దామండి. కిచెన్ పక్కకే మనకి పూజ గది ఉంది. పూజ గది గిట్ట చాలా నీట్గా తీసుకున్నారు. టైల్స్ కానీ, పైన నీట్ ఫాల్ సీలింగ్, డోర్స్ గిట్ట మంచి డోర్స్ తీసుకున్నారండి నీట్గా. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్స్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉందో. టైల్స్ కానీ కింద మొత్తం టైల్స్ వేసారండి. పైన నీట్ ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్ అయితే ఒక రేంజ్లో ఉంది. మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ బీర్వా ప్రొవిజన్ షెల్ఫ్స్ చాలా తీసుకున్నారండి, షెల్ఫ్స్ ఇటంగా. సో ఇక్కడ మనకి విండో ఇచ్చారండి. యాజ్ యూజువల్ మంచి వాల్కి పెయింటింగ్ తీసుకున్నారండి నీట్గా. డిఫరెంట్గా ట్రై చేశారు పెయింటింగ్స్ అయితే. సో ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. మాస్టర్ బెడ్రూమ్ కోసం అటాచ్డ్ వాష్రూమ్ ఇది. పైన వర్క్ టైల్స్, విండో కానీ, పైన ఇట ఫాల్ సీలింగ్ ఇచ్చారండి మనకి. సో నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి స్ట్రేట్గా వచ్చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. వచ్చేసి కింద గిట్ట మనకి ఫ్లోరింగ్ మొత్తం టైల్సే తీసుకున్నారు. సో పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చిల్డ్రన్స్ కోసం లైట్ కలర్స్ కానీ నీట్గా తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి షెల్ఫ్స్ అండి, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడనే విండో తీసుకున్నారండి. మంచి వుడెన్ విండో తీసుకున్నారు. గ్రిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ మంచి వాల్కి పెయింటింగ్ ఎట్లా తీసుకున్నారో చూడండి. ప్రతి రూమ్లో మనకి ఒక సైడ్ వాల్కి నీట్ పెయింటింగ్స్ తీసుకున్నారండి డిఫరెంట్ కలర్స్ తోటి. చిల్డ్రన్స్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాడండి. చాలామంది ఇవ్వరు, ఇది ఇండియన్ తీసుకున్నారు. పై వరకు టైల్స్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి నీట్గా తీసుకున్నారండి. డోర్స్ ఇటంగా చాలా లేటెస్ట్గా ఉన్నాయండి డిజైన్స్. నీట్గా తీసుకున్నారు. కొత్త డిజైన్స్ తోటి తీసుకున్నారు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ చూశారు కదండి. సో ఇది ఓనర్స్ కోసం డిజైన్ చేశారు మొత్తము. చాలా బాగుందండి, నీట్గా లేటెస్ట్గా కొత్తగా. సో ప్రాపర్టీ మనం టెర్రస్కి వెళ్దామండి. టెర్రస్కి అసలు వాటర్ ఫెసిలిటీ ఎలా ఇచ్చారో అంతా పైకి వెళ్ళి చూద్దాము. సో టెర్రస్కి వెళ్ళడానికి ఇట మంచి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. ఇక్కడ ఇట వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి గ్లాసెస్ తోటి విండో ఇచ్చారు. సో పైకి వెళ్ళే ముందు ఇట మనకి హెడ్ రూఫ్లో మొత్తము మనకి రేకులతోటి ఇచ్చారండి. ఇది పైన మనకి పైకి వెళ్ళినట్టయితే టెర్రస్ అండి. టెర్రస్కి వచ్చేసి కింద మొత్తం ఫ్లోరింగ్ చేయించారు. అండ్ ఇక్కడ మనకి క్లాత్స్ ఆరేసుకోవడానికి ఇట మనకి స్టీల్ రాడ్స్ ఇచ్చారు. వాటర్ ఫెసిలిటీ ఇక్కడ ఇచ్చారండి. ఇది మనకి బోర్ వాటర్ కోసం ఇచ్చారు. ప్రాపర్టీ మనకి మంచి లొకేషన్లో ఉంది. సో ఇది సాహెబ్ నగర్ నుంచి వనస్థలిపురం వెళ్ళే రూట్ అండి. అది 100 ఫీట్ రోడ్ అనమాట. మనకి యాక్చువల్లీ 100 ఫీట్ రోడ్. అండ్ ఇక్కడే మనకి ఇది మనకి 4th బిట్ అండి. జస్ట్ మనకి ఆ రూట్ నుంచి ఈ ప్రాపర్టీ వచ్చేసి 4th బిట్. సో పక్కనే చూసుకున్నట్టయితే ఆపోజిటే మనకి ఏపీఆర్ క్రిస్టల్ విల్లాస్ అండి. ఇవి కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, చాలా లగ్జరీ విల్లాస్ అనమాట. సో దీనికి ఆపోజిటే ఉందండి మన ప్రాపర్టీ. చాలా మంచి ప్రాపర్టీ అండి.
బ్యాంక్ కాలనీలో ఉంది. డీటెయిల్స్ మళ్ళీ మీకు ఒకసారి నీట్గా చెప్తాను, మీరు మొత్తం లొకాలిటీ చూడండి. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. 30x45 డైమెన్షన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది మనకి సౌత్ ఫేస్ అండి. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఉంది. మనకి బిల్డప్ ఏరియా వచ్చేసి 2700 SFT అండి. సో ఈ ప్రాపర్టీ మనకి ఏపీఆర్ క్రిస్టల్ విల్లాస్ ఆపోజిటే ఉందండి. సాగర్ హైవే నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. అండ్ మనకి ఇటు హైదనగర్కి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. రెండింటికి మధ్యలో ఉందండి ప్రాపర్టీ. అటు సాగర్ హైవేకి ఇటు విజయవాడ హైవేకి చాలా మంచి ప్రాపర్టీ అండి. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1.35 CR అండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, ఇది నెగోషియబుల్. ఈ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ అండి, ఎటువంటి మీడియేటర్స్ లేరు, ఎవరు బ్రోకర్స్ లేరు. సో మంచి ప్రాపర్టీ అండి, మిస్ చేసుకోకండి. సో ఇది ప్రైమ్ లొకేషన్లో ఉంది. ప్రాపర్టీ 1.35 CR నెగోషియబుల్ అండి, ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ పైన, డైరెక్ట్ కాంటాక్ట్ కండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ మీట్ ఉందండి, ఇన్స్టాగ్రామ్ మీట ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.